అమ్మ మనకి కష్టాలు తీరేవి. కష్టాలు కలకాలం ఉండవు నాన్న. మీ అన్నదమ్ములిద్దరికి ఉద్యోగాలు వస్తే అందరి జీవితాలు బాగుంటాయి. నీ ప్రశ్నలు నీవి ఎవ్వరూ బదులెవ్వరుగా, నీ చిక్కులు నీవి ఎవ్వరూ విడిపించరుగా. ఏ గాలో నిన్ను తరుముతుంటే అల్లరిగా, ఆగాలో లేదు తెలియదంటే చెల్లదుగా. 10 నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా అప్పుడు తనని కలను అంటుందా. ప్రతి కుసుమం తనదే తనదే విరిసే కొమ్మైనా గుడికో జడకో సాగనంపక ఉంటుందా. బతుకంటే ఒక జాబ్ ఉంటే ప్లీజ్ అన్న, స్టూడెంట్ అన్న, ఇదిగో నాన్న సర్టిఫికేట్స్. ఒక జాబ్ ఉంటే ఇవ్వండి అన్న, ప్లీజ్ అన్న. నో వేకెన్సీ అమ్మా. అమ్మా మా నాకు జాబ్ వచ్చిందమ్మా. ఇక మన కష్టాలన్నీ తీరిపోయినట్టే. నీకు చాలా పెద్ద హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించవచ్చు. సంతోషం నాన్న. సరే మా, నేను వెళ్ళొస్తాను. అనయ్య బాయ్. అనయ్య మా వాడికి జాబ్ వచ్చింది, నాకు ఇంకా రాలేదు. నేను ఏదో జాబ్ వెతుక్కుంటాను, కానీ నా దగ్గర ఖర్చులకి ఏం లేవమ్మా. డబ్బులు ఏమైనా ఉంటే ఇవ్వా. తీసుకోండి మా ఇది నీ టాబ్లెట్స్ కోసం కదా దాచింది. పర్లేదు నాన్న, నేను బాగానే ఉన్నాను. నువ్వు వెళ్ళి తమ్ముళ్ళలాగి పెద్ద జాబ్ సంపాదించుకున్నా. ఏంటమ్మా వీడు ఇలా తయారవుతున్నాడు? అసలు ఈ డబ్బులు ఎక్కడరా? అది నేనే ఇచ్చాను బాబు. జాబ్ కోసం అని అడిగితే నేనే ఇచ్చాను. మందుల కోసం అని దాచుకునే డబ్బులు వాటితో ఇలా తాగాలనిపిస్తుందిరా నీకు? నీ డబ్బులా? నేను తాగుతాను, ఎంజాయ్ చేస్తాను, నీకెందుకురా? ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? జాబ్ ఇవన్నీ నా వల్ల అవ్వట్లేదమ్మా. నేను ఏదైనా కిరాణా కొట్టి పెడదాం అనుకున్నా. ఏమంటావు? చాలా మంచి ఆలోచన నాన్న. మరి దానికోసం చాలా ఖర్చు అవుతుంది కదమ్మా. నీ దగ్గర కాసులు ఉన్నాయి కదా, అవిస్తే తాకట్టు పెట్టి డబ్బులు కానీ మళ్ళీ తీసేద్దామమ్మా. తీసుకో నాన్న, నీకంటే ఎక్కువ చెప్పు, కానీ తమ్ముడికి మాత్రం తెలియనివ్వకు. తెలిస్తే వాడు తిడతాడు. నీ చేతి గాజులేవి? అవి పని చేస్తుంటే కాస్త ఇబ్బందిగా ఉందని బీరువాలో పెట్టాను నాన్న. నా డార్లింగ్ ఎక్కడుందో కాల్ చేద్దాం. డార్లింగ్ ఎక్కడా? ఈరోజు నైట్ పబ్లో పార్టీ, మర్చిపోతే ఓకేనా? హాయ్ డార్లింగ్, ఈ రోజులో చాలా హ్యాండ్సమ్గా ఉన్నావు. నాన్న, అర్జున్ అర్జున్, నిన్నెవరో పిలుస్తున్నారు. తన మా ఇంట్లో పని మనిషిలే. ఎప్పుడు హెల్ప్ కావాల్సి వచ్చినా ఇలా వస్తుంటుంది. దాన్ని పట్టించుకోమాక. చాలా పెద్దింటి అమ్మాయి. నువ్వు మా అమ్మని తెలిస్తే నేను రిచ్ కాదన్న విషయం తెలిసిపోతుంది. అందుకే అలా చెప్పానమ్మా. సారీ అమ్మా, ఏమనుకోకే. పర్లేదు బాబు, మీరు ఎక్కడున్నా బాగుండటమే కావాలి. అమ్మా, నాకు మొదటి జీతం వచ్చిందమ్మా. దీంతో నేను మంచి హాస్పిటల్లో చూపించవచ్చు. నేను ఈవినింగ్ వస్తాను, హాస్పిటల్కి వెళ్దాం, సరేనమ్మా?
అమ్మ అక్కడ చనిపోయి ఉంటే నువ్వు ఇక్కడ తాకాడుకుంటున్నావా? ఏంటి మా అమ్మ చనిపోయిందా? అమ్మా 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 ఇలా జరుగుతుందా నాకు తెలియదమ్మా. నా చేతులతో నేను వీడిని చంపేసుకున్నానమ్మా. తమ్ముడు నేను కావాలని చేయలేదురా, తెలియక చేశానురా. నాకు కావాలని అమ్మ చనిపోయింది. నన్ను క్షమించరా తమ్ముడు. విన్నపము, మనమందరము ఈ నాటకాన్ని మనస్ఫూర్తిగా చూద్దాం. ఒకటి గుర్తు పెట్టుకోండి, ప్రసవాభ్యుతరించి వచ్చిన కొత్త పెత్తనుపు దారు నేర్చిన వింత చదువరి. అంటే ప్రతి తల్లి 9 నెలల 9 రోజుల 9 గంటల 9 నిమిషాల 9 సెకండ్లకు ప్రతి బిడ్డను కంటుంది. ఆమె బిడ్డ కనడానికి తన ప్రాణాన్ని తెగించే బిడ్డను ప్రసవిస్తుంది. కానీ తన తల్లి పుట్టిన తర్వాత బిడ్డని ఏదో రకంగా సంతోషంగా చూడాలని ప్రయత్నం చేసింది. ఈ తల్లికి 2 పిల్లలు పుట్టినారు. ఒక పిల్లగాడు చదువుకొని ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళాలనుకున్నాడు. ఒక పిల్లవాడు తనలో ఉన్నటువంటి దురాలోచనతో నాకు చదువుతూ ఇంకేమీ వద్దు, నేనేదో చేసుకొని బతుకుతానమ్మా, నేను అంత కలిసి ఉండలేనని చెప్పేస్తే అప్పుడు ఆ తల్లి నా బిడ్డ ఎక్కడైనా సరే సంతోషంగా ఉంటే చాలని తన 2 గాజుల్ని తీసి ఇచ్చేసింది. ఇచ్చిన తర్వాత ఎవరు ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళారు, ఎవరు అబాస్ పాలైపోయారు, చనిపోయిన తర్వాత నిజంగా దుఃఖించినటువంటి వ్యక్తి ఎవరు, నటించినటువంటి వ్యక్తి ఎవరు? కాబట్టి ఈనాటి సమాజంలో పిల్లలు ఏ విధంగా ఉంటారు, మరి సభ్య సమాజంలో దౌర్భాగ్య స్థితిలో ఏ విధంగా వెళుతారు? ప్రతి తల్లిదండ్రులు వీటిని పసిగట్టాల, పిల్లల మీద ప్రేమ ఉండాలా, కాదనకూడదు. కాబట్టి వారిని సక్రమమైనటువంటి మార్గంలో నడిపించడానికి మనము ప్రయత్నం చేయాల. ఎందుకంటే భాషరాదు వట్టి పాలు మాత్రమే త్రాగు, నిద్రపోలేచి నిలవలేడు, ఎవరి రంగుదురు గాని తనిదే దేశమో కాని మొన్న నిలకమొలిచినాడు. కాబట్టి ఎక్కడి నుంచి వచ్చినాడో మనకు తెలుసు. మరి ఆమె 9 నెలలు పోసిన తర్వాత ఆ తల్లిని ఏ విధంగా చూసుకోవాలనే పిల్లల్లో మార్పు వచ్చే చాలు, ఇంకంతకిన్నటువంటి భాగ్యము మనకేది లేదనే నేను ఈ సభాముఖంగా ఈ నృత్యం తరపున మీ అందరికీ తెలియజేస్తున్నాను.